లక్నో నుంచి ఢిల్లీ వెళ్తుంది ఒక ట్రైను. ఆ ట్రైన్లో ఒక అందమైన అమ్మాయి ఉంది. ఆ అందమైన అమ్మాయి ఎక్కిన బోగిలో నలుగురు దొంగలు ఉన్నారు. ఆ నలుగురు దొంగలు ఆ అమ్మాయి మెడలో ఉన్న చైన్ని లాగేసుకోవాలనుకున్నారు. లాగేసుకునే ప్రయత్నంలో ఇబ్బంది జరిగింది. ఆ అమ్మాయి ఒప్పుకోలేదు. ఒప్పుకున్నటువంటి ఆ అమ్మాయిని కూడా కొట్టి తిట్టి లాగేసుకొని వెంటనే ట్రైన్లో నుంచి బయటికి గెంటేశారు. అలా బయటికి గెంటేసిన ప్రయత్నంలో పక్క ట్రాక్లో ఇంకొక ట్రైన్ పోతా ఉంది. ఆ ట్రాక్కి తగిలింది ఆ అమ్మాయి, ఆ ట్రైన్కి తగిలి ఆ ట్రైన్కి ఈ ట్రైన్కి ఉన్న మధ్యలో పట్టాల మధ్యలో పడింది. ఆ పట్టాల మధ్యలో పడినటువంటి అమ్మాయికి బ్యాక్ బోన్ ఫ్రాక్చర్ అయిపోయింది. ఒక కాలు ఇరిగిపోయింది. ఒక కాలు మల్టిపుల్ ఫ్రాక్చర్. లెగవాలనుకుంది, లెగవలేకపోయింది. ఆ రాత్రంతా అక్కడే పడింది. లెఫ్ట్ రైట్ మొత్తం 50 ట్రైన్స్ తిరుగుతూనే ఉన్నాయి అక్కడంతా. బట్ ఏ ఒక్కళ్ళు ఆమెను పట్టించుకోవాలా. ఎలుకలు వచ్చినాయి, ఎలుకలు రక్తాన్ని తాగుతూ ఉన్నాయి. ఎవరు చూడాల. ఎర్లీ మార్నింగ్ అటువైపుకి వెళ్తున్నటువంటి కొంతమంది ఫార్మర్స్ తీసుకుని ఆ అమ్మాయిని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే జరిగిన విషయం అంట పేపర్లో రకరకాల గాసిప్స్ వస్తూ ఉన్నాయి. అవి ఏది కూడా నిజం కాదు. బట్ కొంతకాలం తర్వాత ఆ అమ్మాయి పైకి లేచిన తర్వాత డాక్టర్లు డిసైడ్ చేసి చెప్పారు, యూ కాంట్ వాక్ ఆన్ ఎర్త్, భూమి మీద నువ్వు నడవలేవమ్మా. బికాస్ ఒక కాల్ తీసేశారు పూర్తిగా, ఆర్టిఫిషియల్ కాల్. రెండో కాల్లో అవేమిటి మనం రాడ్స్ వేసారు. రెండో కాల్లో రాడ్స్ వేసేసారు. సో ఇంక నువ్వెప్పుడు సరే బ్రతికున్నంత కాలం వీల్ చైర్కేనమ్మా అని ఆ మాట అన్నప్పుడు వాళ్ళందరూ ఆ మాట అంటుంటే ఈ అమ్మాయి మాత్రం స్ట్రాంగ్గా తనకు తాను చెప్పుకుంటూ ఉంది, నో 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 నాది ఇలా కాదు, ఇలా కాకూడదని తనకు తాను చెప్పుకుంది. భగవంతుడితో చెప్పుకుంది, భగవాన్ తుమ్నే ముझे दोबारा అవకాశం देते तो मैं ఎవరెస్ట్ కో పార్ కర్ సకూంగా. దేవుడా నాకు నువ్వు ఒక్క అవకాశం ఇస్తే నేను ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కుతాను అని నిర్ణయం తీసుకుంది. ఎవరి అమ్మాయి? కాళ్ళు లేనమ్మాయి. ఎవరి అమ్మాయి? ఒక కాలు తీసేశారు పూర్తిగా, ఒక కాలు రాడ్లు ఉన్నాయి. నడవలేని అమ్మాయి, వీల్ చైర్లో ఉన్న అమ్మాయి నిర్ణయం తీసుకుంది. నిర్ణయం తీసుకున్న తర్వాత ఎవరికి బలితే వాళ్ళకి చెప్తే వేస్ట్. ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ డాడీకి చెప్పింది, ఒప్పించుకుంది. తర్వాత డైరెక్ట్గా ఇంటికి వెళ్ళకుండా ఎవరి సజెషన్ తీసుకోవాలనుకుందంటే, దిస్ ఈజ్ మనకి బ్యూటిఫుల్గా మన బిజినెస్ కనెక్ట్ అవుతుంది. అందుకే ఈ స్టోరీ చెప్తున్నాను మీకు. ఎందుకు ఆ అమ్మాయి డైరెక్ట్గా ఇంటికి వెళ్ళకుండా డైరెక్ట్గా ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళింది. దట్ ఈస్ ఫస్ట్ మౌంటైన్ ఎవరెస్ట్ ఎక్కినటువంటి ఉమెన్ బచేంద్రి పాల్. పేరు విన్నారా? ఫస్ట్ ఇండియన్ బచేంద్రి పాల్ గారి దగ్గరికి వెళ్ళి ఆ వీల్ చైర్లో అమ్మా నాన్న నెట్టుకుంటూ వెళ్తున్నారు. వీల్ చైర్లో వెళ్ళిన తర్వాత అక్కడ బచేంద్రి పాల్ గారితో కాన్వర్జేషన్ జరుగుతున్నప్పుడు అప్పుడు బచేంద్రి పాల్ గారు అన్న మాట, అరుణిమా, దట్ గర్ల్ నేమ్ ఈస్ అరుణిమా సిన్హా. अरुणिमा तुम इसी हालत में माउंट एवरेस्ट को पार करना चाहती है, तू तो पार कर चुकी है. అరుణిమా, నువ్వు ఈ పరిస్థితిలో, నడవలేని పరిస్థితిలో ఎవరెస్ట్ ఎక్కాలనుకున్నావు చూడు, ఆల్రెడీ నువ్వు ఎక్కేసావు. బట్ ప్రపంచానికి నువ్వు ఎక్కిన తారీఖు తెలియాలి. ఫలానా తారీఖు నేను ఎక్కాన విషయం తెలియాలి. సి మై డియర్ ఛాంపియన్స్, దిస్ ఈజ్ వెరీ వండర్ఫుల్. 2011లో జరిగింది ఇది. 2013లో ఆమె ఎవరెస్ట్ ఎక్కింది.